స్పెషల్ స్టేటస్ మీద అధ్యక్ష గత 2 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే కేంద్రం కూడా అనేక రకాలుగా పరిశీలిస్తా ఉంది. నిన్ననే మనకి రాష్ట్రానికి చేసినవి కానీ చేయబోయేవి కానీ ఒక స్పష్టత ఇచ్చే దిశగా ప్యాకేజీ కూడా పెట్టడం జరిగింది. అయినా సరే స్పెషల్ స్టేటస్ మీద ఈ ప్రభుత్వం ఇదే అసెంబ్లీ సాక్షిగా 2 సార్లు తీర్మానం చేసి పంపించాం అధ్యక్ష. ఇంకా దాని మీద అనేక రకాలుగా ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఈ వైసీపీ పార్టీ అధ్యక్ష ఇవాళ గల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ ప్రత్యేక హోదా మీద మాట్లాడకుండా సొంత పనులు సొంత కేసులు చూసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వీళ్ళకి ప్రత్యేక హోదా మీద వైసీపీకి మాట్లాడే హక్కు ఉందా అని వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ఢిల్లీ వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిడతారు తప్పితే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ అక్కడికి వెళ్లి ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేయడం కానీ లేదంటే ప్రధానమంత్రి గారి ఇష్యూలో గట్టిగా ఉండటం కానీ చిత్తశుద్ధి లేనటువంటి వైసీపీ పార్టీ ప్రత్యేక హోదా మీద మాట్లాడే హక్కు నైతిక హక్కు వీళ్ళకి లేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా స్పెషల్ స్టేటస్ అనేది ఈ రాష్ట్రానికి 5.5 కోట్ల మంది ప్రజల హక్కు అని చెప్పి స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా అధ్యక్ష ప్రత్యేక హోదాని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చేటువంటి హామీని నిలబెట్టుకునే దిశగా కేంద్రం అనేక రకాలుగా ఆలోచిస్తుంది అధ్యక్ష. తప్పనిసరిగా వచ్చే వరకు కూడా నిత్యం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎంత ముఖ్యమో చెప్పడంలో ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయట్లేదు అధ్యక్ష. కేవలం ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి ముఖ్యం కాదు అధ్యక్ష. రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ వీళ్ళు మాట్లాడుతారు అధ్యక్ష. మేము అడుగుతున్నాం అధ్యక్ష, స్పెషల్ స్టేటస్ మీద చిత్తశుద్ధి ఉంటే చర్చకి రండి అధ్యక్ష. ఇవాళ ప్యాకేజీ ఇచ్చినటువంటి విషయం మీద కానీ ప్యాకేజీలో ఏ అంశాలు మనకు వచ్చినాయి, ఆ ప్యాకేజీ వల్ల ఎంత లాభం చేకూరుతూ ఉంది, పోలవరానికి వచ్చినటువంటి నిధులు కానీ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇది పోలవరం కానీ అమరావతి విషయం కానీ ప్రత్యేక రైల్వే జోన్ విషయం కానీ ఎన్నిటి మీద చర్చించడానికి రమ్మని చెప్పండి అధ్యక్ష. 3 రోజులు సరిపోయిన అసెంబ్లీ 10 రోజులు కావాలి, 15 రోజులు కావాలని అడిగిన వాళ్ళు ఇవాళ ఢిల్లీలో అడగాల్సిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడుతూ కేవలం ఇది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం అధ్యక్ష. వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఇష్టం లేదు అధ్యక్ష. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి వ్యతిరేకం అధ్యక్ష. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అడ్డుగోడుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇవాళ ప్రతిపక్ష పార్టీగా విఫలమైనటువంటి వీళ్లు ఇవాళ శాసనసభలో ఈ విధంగా ముందు ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. క్వశ్చన్ ఎవరు జరుగుతుంది అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మళ్ళా ఇవ్వప్పుడు వచ్చి సభను సాల్వ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఇది గౌరవం కాదు అధ్యక్ష. తప్పనిసరిగా కూర్చోండి, వీళ్ళు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడమనండి అధ్యక్ష. అక్కడికి వెళ్ళి వీళ్ళు కేసుల రాజీ కోసం ఆడుకున్నారు, వీళ్ళు కేసుల కోసం ఆడుకున్నారు. పైనుంచే చూస్తా ఉన్నాడు అధ్యక్ష. విజయసాయి రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నాడు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా కేసుల గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఇవాళ ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధితో పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మంత్రి సుజనా చౌదరి గారు కానీ పూర్తి స్పష్టమైన వైఖరితో ఇవాళ తెలుగుదేశం పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా స్పెషల్ స్టేటస్ తో పాటు స్పెషల్ ప్యాకేజీ కానీ విభజన చట్టంలోని ప్రతి హామీని కూడా అమలు పరచాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఉందని స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తా ఉంటే మరి ఇవాళ వీళ్ళు ఇక్కడ కూర్చొని ఈ విధంగా విలువైన సభా సమయాన్ని వృధా చేయడం అనేది మంచిది కాదనేది మాకు అభ్యర్థులు అధ్యక్ష. మీరు ఇలాంటి ఎంకరేజ్ చేయకుండా తప్పనిసరి గట్టి నిర్ణయం తీసుకొని వారిని
అక్కడి నుంచి పంపించి సభా సమయాన్ని విలువైన సమయాన్ని వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత తమ మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ ఇవాళ ప్రత్యేక హోదా మీద మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ లేదని తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడింది. అన్ని యూనివర్సిటీలో కూడా దాని మీద అవగాహన సదస్సులు పెట్టి ఎంతో పోరాటం చేస్తుంటే ఆ యొక్క క్రెడిట్ ని కొట్టేయడానికి ఒకటో రెండో మీటింగ్లు ఈరోజు ప్రభుత్వం స్పాన్సర్ చేసి పెట్టించడం అనేది